హాయ్ ఫ్రెండ్స్, బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. ముందుగా అటుకులని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక కుక్కర్లో ఆలు వేసుకొని ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ స్టవ్ పైన పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ అంతా పోయాక మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి ఆలు అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఆలుని బౌల్లో వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి, పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపును వేసుకోవాలి, కొద్దిగా కారం వేసుకోవాలి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, కొంచెం శనగపిండి వేసుకోవాలి, కొంచెం బియ్యం పిండిని వేసుకోవాలి, ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా వడల్లాగా ఒత్తుకోవాలి. చూడండి, ఇలా వడల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి వడలను వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ బజ్జీ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.